అధ్యక్షాధికరణము. ఇక్కడ కూడా దృష్టాంత సంగతి. ప్రాణ తేజసి అన్నారు. ప్రాణ తేజసి. ఈ తేజస్ అంటే జీవాత్మ, అగ్ని కాదు. తేజస్ అంటే జీవాత్మ. ఇక్కడ విషయం ఏమిటి? ప్రాణ తేజసి అన్నారు కనుక తేజస్ శబ్దము, ఈ తేజస్ శబ్దం ఏమిటి అన్నది అధికరణలో విచారం చేస్తాము. సంశయం ఏమిటి అంటే ఇంతకు ముందున్న వాక్యంలో ప్రాణం యొక్క లయము తేజస్సులో చెప్పారు కదా. అంటే ఈ ప్రాణం యొక్క లయము తేజస్సులో అంటే అగ్నిలో అనుకోవాలా, జీవుల్లో అనుకోవాలా? అది పూర్వపక్షం. నువ్వు ఏదైతే వినిపిస్తోందో ఆ అర్థాన్ని వదిలిపెట్టి ఇంకో అర్థం చెప్తూ ఉంటావేమిటి? చూడండి అని చెప్పి ఇంకోటి ఏమిటి? అశ్రుత అర్థ పరికల్పన. ఏదైతే వినిపెట్టలేదో దాన్ని కల్పన చేస్తున్నావు. ఇది న్యాయ విరుద్ధం నాయన. అందుకని తేజస్సులోనే ప్రాణం లేనిపోతుందని చెప్పాలి, జీవుల్లో చెప్పకూడదు అని పూర్వపక్ష సిద్ధాంతం అంటాడు. ఏవం ఏవ ఇమం ఆత్మానం అంతకాలే సర్వే ప్రాణ అభిసమాయంతి అని శృతిలో చెప్పారు. ఇదే విధంగా ఆత్మానం అంతకాలే, ఆత్మలోకి అన్ని ప్రాణాలు అభిసమాయంతి అంటే లీనమవుతాయి అని చెప్పారు ఆయన. అందుకని అధ్యక్షుడు ఇక్కడ జీవుడు, వచ్చేవాడు జీవుడే కదా. ప్రాణ శరీరం, సూక్ష్మ శరీరం నీకు విడిపడుతోంది. జీవుని యొక్క సూక్ష్మ శరీరము విడిపడుతోంది స్థూల శరీరం నుంచి. వాడప్పుడు మళ్ళీ మొట్టమొదటిలో ప్రశ్న వేశాడు, వీడు సూక్ష్మభూతాన్ని తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా అని. ఆ జీవుడు నేనే తీసుకెళ్ళి తీరాలి, అవి బీజభూతములు. వాడు అన్నాడు కదా, ఈ సూక్ష్మభూతాలు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. శక్తి అంతా బీజంలో ఉంటుంది, బయట ఉండదు. అందుకని బీజభూతములైన ఈ సూక్ష్మభూతాలతో ఆ సూక్ష్మ శరీరము పోతుంది. అందుకని ఇప్పుడు సూక్ష్మ శరీరము అంటే దానికి అధ్యక్షుడు జీవుడు. ఆ సూక్ష్మ శరీరము కూడా పూర్తిగా వాటి యొక్క కారణాల్లో లీనమైనట్లయితే అప్పుడు మోక్షం. ఆ మోక్షం వచ్చేంత వరకు ఈ సూక్ష్మ శరీరము తిరుగుతూ ఉంటుంది. స్థూల శరీరం కనుక దొరకపోతే భూత పిశాచ ప్రేతాలు అవుతూ ఉంటాయి. అది అందుకని అధ్యక్షుడు ఎవడు? జీవుడు. ఈ సూక్ష్మ శరీరానికి అధ్యక్షుడు ఎవడు? జీవుడు. అందుకని జీవునిలోనే ప్రాణం లయమవుతుందని చెప్పాలి ఆయన. జీవునితో పాటు ప్రాణ తేజాదులు లీనమైన తరువాత ఈ ప్రాణము ఆ జీవునితో తాదాత్మ్యాన్ని పొందుతుంది. అది సిద్ధాంతం చెప్పింది. దీనికి వైయాసిక న్యాయం వల్ల అసోర్ భూతేషు జీవేవా లయో. అసోర్ అంటే అసలు ప్రాణనే. ఈ ప్రాణము అసోర్ భూతేషు జీవేవా లయ. ఈ భూతాల్లో పంచభూతాల్లో ఎక్కడైనా ఈ ప్రాణం లీనమవుతుందా? జీవుల్లో లీనమవుతుందా? అంటే భూతేషు తత్సుతే, శృతిలో చెప్పారు కనుక భూతాల్లోనే పంచభూతాల్లోనే లీనమవుతుందని చెప్పుకోవాలి. స ప్రాణ తేజసి ఇత్యాహ. ఆ ప్రాణం తేజస్సులో అని చెప్పారు. నతు జీవే ఇది క్వచిత్.
జీవుల్లో లీనమవుతాడో ప్రాణం ఎక్కడా చెప్పలేదు నాయన. నువ్వు ఏది చెప్పలేదు అదే చెప్తూ ఉంటావు, నువ్వు చాలా అన్యాయం చేస్తూ ఉంటావు అని కూడా చెప్పేశాడు వాడు పూర్వపక్షి. ఏవమేవ ఇమం ఆత్మానం ప్రాణా యాంతి ఇతి చ శృతేః. ఏవమేవ ఇమం ఆత్మానం అంతకాలే సర్వే ప్రాణ అభిసమాయంతి అన్నది శృతి నాయన. అందుకని జీవే లీత్వా సహ ఏతేన పునర్భూతేషు లీయతే. ముందు జీవంలో లీనమవుతుంది, ఆ జీవునితో పాటు భూతాల్లో లీనమవుతుంది, డైరెక్ట్గా భూతాల్లో లీనము కాదు. అంతర్లీనైకాదశేంద్రియయుక్తస్య ప్రాణస్య. ఈ ప్రాణం ఇప్పుడు ఏమిటి? అన్ని ఇంద్రియాలు, ఆ మనస్సు, ఈ దశేంద్రియాలు, ఈ ఏకాదశేంద్రియాలు తనలో ఈ ఏకాదశ ఇంద్రియముల వృత్తి ప్రాణంలో లీనమైంది. ప్రాణస్య తేజోపన్యేషు భూతేషు వృత్త్యా ప్రవిలయ. తేజోపన్యేషు భూతేషు, ఆ భూతాల్లో లీనమవుతుందంటాడు ఈ ప్రాణం. నతు జీవే ప్రాణస్తేజస్సి అన్నారు కనుక ఇది ప్రాప్తే బ్రూమః. అంటే ఇక్కడ చెప్తున్నాం, ఏతమేవ ఇమం ఆత్మానమంతకాలే సర్వే ప్రాణాభిసమాయంతి. ఆత్మానం అంతకాలే సర్వే ప్రాణా. ఈ ఆత్మలో అన్ని ప్రాణాలు ఇంద్రియాలు అన్ని లీనమవుతాయని చెప్పారు. శృతి జీవే ప్రళయం ఆహా. ఆత్మానం అంటే జీవనుడు. యథా రాజానం ప్రియాసంత సర్వే భృత్యా సమాయంతి తద్వత్. ఇప్పుడు రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి అరణ్యాల్లోకి వెళ్ళాను అనుకోండి, ఆ అరణ్యంలో కూడా ఆ బిల్లులు వాళ్ళు వీళ్ళందరూ కొన్ని జాతులు ఉంటారు. రాజు వస్తున్నాడని ఆయనకంతా భోజనాలు ఇవన్నీ అరేంజ్ చేస్తారు. మళ్ళీ రాజు వెళ్ళేటప్పుడు వాడిని సాగనంపడానికి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ మళ్ళీ ఆయనతో పాటు వస్తారు. అది ఇక్కడ సందర్భం. యథా రాజానం ప్రియాసంత అంటే ఆ అరణ్యాల్లో ఉండేటువంటి వాళ్ళు సర్వే భృత్యా, రాజు వీళ్ళందరూ సేవకులు, సమాయంతి తద్వత్. అదే విధంగా ఈ ఇంద్రియాలన్నీ కూడాను ఆ జీవుల్లో లీనమవుతాయి. నచ ప్రాణస్తేజసి. ఇది శృత్యా విరోధం. మరి ప్రాణము తేజస్సులో అని చెప్పారు కదా, మరి ఈ శృతికి విరోధం రాదంటే రాదు నాయన. జీవేన సహిత ప్రాణ పశ్చాత్ తేజాదిభూతేషు లీయంతే. జీవుని సహితంతో ఉన్నటువంటి ఆ ప్రాణము ఆ తేజోభూతాల్లో లీనమవుతుంది, అంతేకాని డైరెక్ట్గా భూతాల్లో లీనము కాదు. శక్యత్వా తస్మాత్ ప్రాణో జీవే ప్రథమతో లయం ప్రాప్య పశ్చాత్ తద్వారా భూతేషు లీయంతే. ముందు ప్రాణం జీవుల్లో, ఆ జీవుడు మళ్ళీ ఈ మన తేజోబన్నాది భూతాల్లో లీనమవుతాడని చెప్పుకోవాలి. సో అధ్యక్షే తద్ ఉపగమాదిభ్యః సో అధ్యక్షే తద్ ఉపగమాదిభ్యః సో అధ్యక్షే తద్ ఉపగమాదిభ్యః అజ్ఞాన కర్మ వాసనోపాధిక జీవ. చూడండి, జీవుడికి మళ్ళీ డెఫినేషన్. అజ్ఞాన కర్మ వాసన ఉపాధి. అజ్ఞానం ఉంది, అజ్ఞానం ద్వారా చేసిన కర్మలు, వాటి వాసనలు ఉన్నటువంటి జీవుడు. సో అంటే ఇంత అర్థం. సో తద్ ప్రాణో అధ్యక్షే జీవే. ఇక్కడ అధ్యక్షుడు అంటే మనం చెప్పుకున్నాము జీవుడు. నివృత్తి వ్యాపారో భవతి. ఈ ప్రాణం కూడా ఆ జీవుల్లోకి పోయి
నివృత్తి వ్యాపారం అవుతుంది. అందుకని వాడు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ డెడ్ బాడీ. సూక్ష్మజీవి లైక్ ఏ డెడ్ బాడీ బట్ నాట్ ఏ డెడ్ బాడీ. ఎందుకని వాడిని మళ్ళీ ఈ వాహకులు ఆతివాహకులు అంటారు వీళ్ళందరినీ. పూర్వ కృష్ణపక్షము, మాసము, తర్వాత సంవత్సరాధిదేవత, దాని తర్వాత సూర్యలోకం. సూర్యలోకం పైన ఉంది చంద్రలోకం. చంద్రుడిని మనం చుట్టూ తిరుగుతున్నాడు కానీ వీడు కింద ఉన్నాడు అనుకోకూడదు. ఆ సూర్యలోకము, సూర్యలోకం నుంచి చంద్రలోకము, చంద్రలోకం నుంచి దానికి కారణం వరుణలోకము, వరుణలోకం నుంచి విద్యుత్ లోకము, విద్యుత్ లోకం నుంచి బ్రహ్మలోకము. ఇలాగా ఇక్కడ అంతా ఆతివాహకులు ఉన్నారు. ఇక్కడ నలుగురు మోస్తారు, వాళ్ళు ఒక్కొక్కడే మోసుకుపోతారు. వీడు చిన్నవాడు కదా, ఈ సినిమాలో చూపిస్తాడు. ఆ సినిమాలో చూపిస్తూ ఉంటారే సతీ సావిత్రి యముడు. వాడు ఇలా పెట్టి ఒక బొమ్మ తీసి ఇందులో బొట్లో వేసుకుంటాడు. అది ఇచ్చేమంటే మన కాలేపోతూ ఉంటుంది. అలాగేదో యమరాజు ఒకటే ప్రాణాలు తీసుకుపోయినట్టుగా వీళ్ళందరూ ఆతివాహికులు. తమ్ ఉత్క్రామంతం. అచ్చా, ఎందుకురా బాబు నువ్వు ఇలా చెప్తున్నావు అంటే ప్రాణో అధ్యక్షే జీవే నివృత్తి వ్యాపారో భవతి. ఈ ప్రాణము ఆ జీవునిలోకి ప్రవేశించి నివృత్తి వ్యాపారం అవుతుంది. అక్కడ కుతః తదుపగమాదిభ్యః, ఈ విధంగానే ఉపగమాదంటే స్వీకారము. ఎందుకని తం జీవం ప్రతి ఏవమేవ ఇమం ఆత్మానం అంతకాలే సర్వే ప్రాణాభిసమాయంతి అని చెప్పారు కనుక శృతిలో. సరే, ఈ జీవుడికి ఏమిటి? తం ఉత్క్రామంతం ప్రాణం అనుత్క్రామతి. ఎవడైతే పోయేటప్పుడు ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరంలో సూక్ష్మ శరీరం ద్వారా పైకి లేస్తాడో ఉత్క్రామంతం. ఉత్ అంటే పైకి, వాడితో పాటు ప్రాణం కూడా వెళుతుంది. అనుగమనాత్ సవిజ్ఞానో భవతి అంతర్విజ్ఞానే జీవే. సవిజ్ఞానో భవతి, జీవుడికి లోపలంతా తెలుస్తూ ఉంటుంది సవిజ్ఞానం. తర్వాత అపీతకరణగ్రామస్య. అపీతం అంటే ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు అంతా అపీత లోపలికి వెళ్ళిపోయాయి, అంతర్ముఖం అయిపోయాయి, పని చేయవు. ప్రాణస్య అవస్థాన ప్రాణమాట ఏ తేభ్య ఏతుభ్య నన్ను ఏవం శ్రోతార్థ పరిత్యాగ ప్రసంగ. ఇవన్నీ కారణాలు అని చెప్తాడు. ఏమిటి? ఈ ఉత్క్రమణం చేసేటువంటి జీవుడితో ప్రాణం కూడా పైకి లేస్తుంది, అనుగమం. తరువాత అక్కడ జీవుడికి స్పృహ ఉంటుంది, సవిజ్ఞానో భవతి. ఇది అంతర్విజ్ఞానే జీవే అపీతకరణ గ్రామ. అంతర్విజ్ఞానం అంటే లోపల లోపల వాడికి తెలుస్తూ ఉంటుంది. జీవే అపీతకరణ గ్రామస్య. ఈ ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖమైపోయాయి, లీనమైపోయాయి ప్రాణంలో. ప్రాణస్య అవస్థానాత్. ఇవన్నీ హేతువులు. అందుకని దీని ద్వారా ఆ ప్రాణము జీవునిలో లీనమవుతుందని చెప్పుకోవాలి అంటే నువ్వు ఏదైతే వినిపిస్తుందో దాన్ని వదిలిపెట్టేశావు. ఏవం శ్రోతార్థ పరిత్యాగ. ఏదైతే వినిపిస్తుందో శృతిలో దాన్ని వదిలిపెట్టేశావు అని చెప్తే ఉత్క్రమణాది వ్యవహారస్య అధ్యక్ష ప్రధానత్వా. ఉత్క్రమణం జీవుడు ప్రధానం. ఆ ప్రధానమైన జీవుడి ద్వారానే ఉత్క్రమణం అవుతుంది. శృత్యంతరేషు జీవస్యేవ ప్రాణనిలయాధారం ప్రతీతేశ్చ. ఇంకా మిగిలిన శృతుల్లో కూడా జీవునికి ప్రాణాది లయాధారం అని చెప్పారు. జీవుడు ఆ ప్రాణములకు లయాధారం అని చెప్పారు కనుక ఆయన
ఆ ప్రాణము జీవునిలోనే లీనమవుతుంది. భూతేషు తత్సుతే భూతేషు తత్సుతే భూతేషు తత్సుతే భూతేషు తత్సుతే భూతేషు తత్సుతే భూతేషు తత్సుతే. వీడంటాడు కథం ప్రాణస్య తేజసి. అక్కడ శృతిలో ప్రాణ తేజసి అన్నారు కదా, మరి భూతేషు అంటే స ఇతి అనువర్తతే స జీవ తేజ సైతేషు దేహాంతర ఆరంభకేషు భూత సూక్ష్మసు ప్రాణవృత్తి లయాధారత్వేన అవతిష్టతే. ఇక్కడ ఈ శరీరాన్ని నిలబెట్టేశాడు, ఇంకో శరీరంలోకి పోవాలి. పోయేటప్పుడు వాటితో ఏమేమి ఉంటుంటాయి? సజీవ తేజసైతేషు తేజసైతేషు భూతేషు. ఎందుకంటే వాడు చెప్పాడు కదా, ఏమిటి మొట్టమొదటి తేజోబంధము అన్నాడు. అందుకని ఆ భూతాలతో పాటు ఎక్కడది సజీవ తేజ సైతేషు దేహాంతరారంభకేషు భూత సూక్ష్మసు. రంహతి అక్కడ వచ్చింది కదా, వాడు భూత సూక్ష్మాలు తీసుకుని వెళ్తాడు. అది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను చూడండి. దేహాంతర ఆరంభకేషు భూత సూక్ష్మసు. ఒకటి ఆ జీవుడు భూతములతో పాటు భూత సూక్ష్మలతో పాటు ప్రాణవృత్తి లయాధారత్వే అవతిష్టతి. ఎలా ఉంటాడు? ఈ ప్రాణవృత్తి అంటే ప్రాణం యొక్క వ్యాపారం వాడిలో లయమవుతుంది, దానికి ఆధారభూతుడై ఉంటాడు. అక్కడ భూత సూక్ష్మాలు ఉన్నాయి, ఆ జీవుడు ఉన్నాడు. ఈ భూత సూక్ష్మాలు జీవుడు ఉన్న చోట ఈ ప్రాణవృత్తి లయమవుతుంది. ఇక్కడ జీవుడు అని చెప్పారు కనుక తేజ పదోపలక్షితే జీవే ప్రాణవృత్తే లయశ్రవణాత్. తేజము అంటే ఇక్కడ జీవుడు అని చెప్పుకోవాలని ఆయన దానిలోనే ఈ ప్రాణవృత్తి ప్రాణ వ్యాపారం లయమవుతుంది. నను ఏవమపి తేజస్సి ఏవ ఏకస్మిన్ ప్రాణవృత్తి లయో అభ్యుపేయ ప్రాణస్తేజసి ఇత్యాదౌ తస్యేవ కేవలం శృతేః. అచ్చా ఏవమపి తేజస్సి ఏవ ఏకస్మిన్ ప్రాణవృత్తిలయో అభిపేయ. తేజస్సులోనే ఈ ప్రాణవృత్తి లయమవుతుందని చెప్పాలి. మరి ప్రాణ తేజసి ఇత్యాదౌ తస్యే కేవలం శృతేః. వీడు ప్రశ్న ఏమిటి? ప్రశ్న తేజస్సి అన్నారు, ఏకస్మిన్ ప్రాణవృత్తి లయ. తేజస్సులోనే వాడేమిటంటాడు? తేజోబంధాలు భూత సూక్ష్మాలన్నీ ఉన్నాయన్నాడు కదా. మరి ఇక్కడ తేజస్సు అంటే ఈ ప్రాణము జీవుడిలో లీనమైంది, ఆ జీవుడు తేజోభూతములతో లీనమయ్యాడని చెప్పాలి. నువ్వు అన్ని భూతాలని తీసుకొస్తున్నావు, అది వాడి ప్రశ్న. ఎందుకని? ప్రాణవృత్తిలయో అభ్యుపేయ ప్రాణ తేజసి తస్సైవ కేవలం శృతేః. అది ఒకటే వినిపిస్తుంది. నైకస్మిన్ దర్శయతేః నైకస్మిన్ దర్శయతేః నైకస్మిన్ దర్శయతేః దర్శయతో నై ఏకస్మిన్నేవ తేజసి దేహాంతర ప్రాప్తి సమయే జీవో అవతిష్టతే. ఈ జీవుడు ఒక్క అపంచీకృత పంచమహాభూతాల అగ్ని అంశాలను మాత్రమే తీసుకుని పోడు. ఎందుకని? దేహాంతరస్యాపి పాంచభౌతికత్వ దర్శనాత్. మళ్ళీ ఇవి అగ్ని పంచీకృత పంచమహాభూతాల్లో ఉన్న అగ్ని అంశాన్ని తీసుకుని వెళ్ళాడు అనుకోండి, అక్కడ మళ్ళీ ఇంకో దేహం వచ్చినప్పుడు పంచభూతాల దేహం ఎక్కడి నుంచి వస్తుంది?
అందుకని బ్రహ్మతి అధికరణే వ్యాఖ్యా ద్రష్టవ్య. బ్రహ్మతి అధికరణం అంటే 3 1 బ్రహ్మతి 3 4 అనుకోండి. 3 4 ఒకటి చూడు. పురుషార్థాధికరణం స్వామి 3 4 1. బ్రహ్మతి అధికరణం 3 1 1. లేకపోతే 4 1 1. 3 1 1. 3 1 1. 3 1 1. 3 1 1 కాదు. మొదటి అధికరణం 3 1 1. తదంతర్ ప్రతిపత్తి అధికరణము తదంతర్ ప్రతిపత్తో బ్రహ్మతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణ 3 1 1. తదనంతర ప్రతిపత్తి అధికరణం 3 1 1 నేర్చుకో చాలు. అధికరణాలు బ్రహ్మసూత్రాల్లోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. కనుక బాబు అగ్ని సంబంధమైనటువంటి సూక్ష్మభూతాలే తీసుకుపోయాడు అంటే మిగిలిన భూతాలు ఎక్కడి నుంచి వాడికి వస్తాయి? మళ్ళీ ఇంకో శరీరాన్ని చేసినప్పుడు శరీరం కావాలంటే పంచభూతాలు ఉండాలి. అందుకని ఇలా చెప్పాను ఆయన. ఇప్పుడు ఆశ్రుత్యుపక్రమాధికరణము